గత 10 రోజులుగా ఇంత కష్టపడి మేము ఒక ప్రోగ్రామ్ తీసుకున్నామంటే ఆషామాషిగా తీసుకోలేదు. అన్ని విషయాలు ఆలోచించే అంటే ఇంత పెద్ద విలేజ్ని వదిలిపెట్టి మీరు ఇంత ప్రోగ్రామ్ తీసుకురంటే ఏ ఆలోచన చేసి తీసుకురో మాకైతే అర్థం కాలేదు. కోయడ గ్రామం తరఫున ఇంత పెద్ద పబ్లిక్ మేము ఓట్లు వేయడం వల్లనే ఈరోజు మీరు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల ఆర్థిక పరంగా చూసుకున్నా, ల్యాండ్ బ్యాంక్ పరంగా చూసుకున్నా, రెవెన్యూ పరంగా చూసుకున్నా, అదేవిధంగా గవర్నమెంట్ ఫెసిలిటీస్ పరంగా చూసుకున్నా, రోడ్డు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, నిన్నటి రోజు మన మినిస్టర్ గారు ఫిష్ మార్కెట్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఎంత సంతోషంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూసి ఆయనే మంత్రముగ్ధుడయ్యిండు. అరే ఇంత మంచి ఏరియా ఉందా, ఇంత మంచి ల్యాండ్ బ్యాంక్ ఉందా ఈ ఊర్లో అని చెప్పేసి ఎంత సంతోషపడ్డాడు. వచ్చి చూసినట్టే ఎవరు పుణ్యాన ఎవరు చేసిరా ఇంత ఘనకార్యము అంటే కోయడ గ్రామంలో ఉన్నటువంటి కోయడ అని ఒక పేరుతోటే ఆ రోజు ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఈ రోజు ఇంత హ్యాపీగా మీరు సంతోషంగా తెలంగాణ స్టేట్ కావాల్సినటువంటి అన్ని వసతులు కోయడ గ్రామం నుండి మీరు లబ్ధి పొందుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు పోయినటువంటి ఏవైతే భూములు పోయినాయో ఈ సర్కిల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు పోయినటువంటి భూముల వాళ్ళకు కూడా ఇక్కడ ప్లాట్లు ఇవ్వబడతారు. మీరు ఎక్కడికెళ్ళి ఇచ్చారు? ఈ భూములు గవర్నమెంట్ ల్యాండ్ చూసే మీరు ఆ ధైర్యంతో మా కోయడ గ్రామంలో భూములు లాక్కున్నారు మీరు. అదేవిధంగా ప్రఖ్యాతిగాంచినటువంటి కోయడ గుట్ట ఉన్నటువంటి మన హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ఆ ప్రసిద్ధిగాంచింది హనుమాన్ టెంపుల్ ఎన్నో సంవత్సరాల నుండి కోయడ గుట్ట అంటారు. కానీ అది రేపు రానుపోయి తొర్రూరు గుట్ట అయితట్టుంది. మా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మా ఊరు కాస్త పోయి ఎక్కడ తొర్రూరు అవుతామో అని మాకు భయం పుట్టుకుంది. ఏడ పుట్టినవరు అని రేపు పొద్దుకంటే మేము తొర్రూరులో పుట్టినామని చెప్పుకోవాలంటే మా తలకాయ తీసేసినట్టు అయింది. మా అమ్మని మేము మర్చిపోయి పక్కింటి అమ్మ అనేటువంటి గతి మాకు ఏర్పడిన స్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ యొక్క అస్తిత్వ పోరాటం ఒకటి, అదేవిధంగా పొలిటికల్గా ఏదైతే అణగారి వర్గాలు ఉన్నాయో, ఉన్నత వర్గాలు ఉన్నాయో, దాంట్లో లో వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ రేపు రాజకీయంగా పొలిటికల్గా లోబడి కాబట్టి జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఏదైనా ఆఫీస్ వచ్చినట్లయితే ఆఫీస్ పక్కన కోయడలు ఏదైనా షాప్ పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా బండి అమ్ముకోవచ్చు. అంటే డామినేషన్ వేరే ఊరు ఉంది అవుతుంది. అంటే సొమ్మకొంది సోకొంది అంటారు. పక్క తెలంగాణ వాళ్ళు మాట్లాడుతుంటే సొమ్మకొంది సోకొంది. త్యాగాలేమో కోయడ గ్రామాన్ని వానివి, మన సోకులేమో భోగాలేమో తొర్రూరు గ్రామం వల్ల అవుతాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా మేము తక్కువ ఉన్నాం. మేధావర్గంగా కోయడ గ్రామం మంచి హై లెవెల్లో ఉంది. అదేవిధంగా రాజకీయ పరంగా మా కోయడ గ్రామంలో వ్యక్తులు చాలా ఉన్నత వర్గాల్లో ఉన్నారు. అదేవిధంగా మీకు అన్ని పరంగా ఏ పరంగా చూస్తున్నా కోయడ గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరికీ అంది. అదేవిధంగా మా ఏజోళ్ళను చూసుకున్నా, మా నాయన వాళ్ళ ఏజోళ్ళను చూసుకున్నా అందరూ కోయడ గ్రామం చదువుకొని పోయిన వాళ్ళే. చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కోయడ గ్రామంలో ప్రజలు ఎట్లుంటే వాళ్ళంటే ఒక కంచంలో 4 భాగాలు పెడితే తిని పక్కలు కూడా పెట్టేటువంటి రకాలు. అటువంటిది మీరు ఈరోజు ఆ కంచానేది అంతా అంటారు. అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. స్కూల్లో వచ్చి కోయడ స్కూల్లో చదువుకున్నారు, కోయడ హెల్త్ హాస్పిటల్లో పాల్గొన్నారు. అన్నింటిలో పాల్గొని కోయడ అనే పేరునే మార్చేస్తానే, కోయడ పేరు ఊరినే లేపేద్దామనేటువంటి భారీ కుట్ర జరుగుతుంది. ఈ కుట్రని మనం కోయడ గ్రామం ప్రజలందరూ మనం ఎదుర్కోవాలి. ఇంకొకటి ఏంటంటే కొంతవర్గమే దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి మీరు అడిగారు అన్నమాట. అది ఎంత దారుణమైన విషయం. గత వారం రోజులు మీరు చూసినట్లయితే జనాలు ప్రభంజనంగా పరిగెడుతున్నారు. ఎందుకంటే మేము ఊర్లోనే ఎక్కువ తీసుకున్నాం. ఎందుకంటే ఊర్లో ఇంకా బాగా అవేర్నెస్ తీసుకొచ్చేసి మేము జాతీయ స్థాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో దీన్ని పెద్ద ఉద్యమంగా తీసుకొని ఎప్పటికైతే ఇది ఉద్యమం తీసుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కూడా మేము పిలిపించడం జరుగుతుంది. మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా ముట్టడి జరుగుతుందని ముఖ్యంగా తెలియపడడం జరుగుతుంది. మీరు ఎంతవరకు పేరును చేంజ్ చేస్తాము, కోయడ పేరు వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఆరని నిప్పులాగా ఇది నిప్పు కణికలాగా ముందుకు జరుగుతూనే ఉంటుంది, ముందుకు పోతూనే ఉంటుంది అని తెలియజేస్తూ జై కోయడ, కోయడ జేఏసీ యొక్క నాయకత్వం వర్ధిల్లాలి, కోయడ జేఏసీ యొక్క నాయకత్వం. జై కోయడ.